వాళ్ళు కవర్ కాని పాయింట్ ఏదైనా ఉంటే మీకు మళ్ళీ జవాబు కాదు, మీరు ప్రశ్న అడగండి. అధ్యక్ష, గతంలో వాస్తవం కూడా చాలామంది చనిపోయేది అధ్యక్ష. చాలా టెస్టులు కూడా లేకుండే, అవగాహన లేకుండే అధ్యక్ష. ఇప్పుడు ఈసీజీ తీసిన తర్వాత ఎకో, తర్వాత అంజియోగ్రామ్, అంజియోప్లాస్ట్ అని రకరకాలుగా క్లియర్గా తెలుసుకోవడానికి, నిజంగా అవసరమా లేదని తెలుసుకోవడానికి అవకాశం ఉంది అధ్యక్ష. కానీ ఈరోజు చాలా హాస్పిటల్ వాళ్ళు డైరెక్ట్గా అక్కడ వండబెట్టిన తర్వాత మీకు స్టంట్ వేయాలి, ఇమ్మీడియట్గా చెప్పండి, ఇది వేస్తేనేమో 5 ఏళ్ళు ఉంటుంది, ఇది వేస్తేనేమో 50 ఏళ్ళు ఉంటుంది అని చెప్పేవరకే వాళ్ళు భయపడిపోయి ఈయన బతకాలి కదా అని చెప్పి ఆస్తులు అమ్ముకునైనా సరే మరి మంచిది అయ్యింది సార్ అని చెప్పి ఎవరైనా చెప్తారు అధ్యక్ష. కనుక దానికి ఒక నియంత్రణ అనేది లేదు. కనుక చాలా హాస్పిటల్లో ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. మరి ఈ మోసాలు జరుగుతున్నటువంటి వాళ్ళపైన ఏమైనా ఇప్పటివరకు ఏమైనా చర్యలు చేపట్టినరా? చర్యలు చేపట్టడానికి ఏమైనా కఠిన చర్యలు తీసుకోవడానికి, ఏమైనా చట్టంలో కఠిన చర్యలు తీసుకోవడానికి ఏమైనా మార్పులు తీసుకొచ్చిండ్రా? ఇవి చాలా జరుగుతున్నాయి అధ్యక్ష, ఈ ప్రతిరోజు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా అధ్యక్ష, ఇది రాకుండా ఉండడానికి ఏమైనా అవగాహన, హార్ట్ అటాక్ రాకుండా ఉండడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలనేటువంటి ప్రజలలో ఏమైనా అవగాహన కలిగించడానికి కూడా ఏమైనా చర్యలు చేపడుతుందా? ఇలా కలరా వచ్చిందంటే మనం పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొస్తున్నాం, ఇంకేమైనా వ్యాధి వస్తే తీసుకొస్తున్నాం. అత్యధిక మంది చనిపోయేటువంటి ఈ జబ్బు, ఇంతమంది చనిపోతున్నారని కూడా దీని మీద ఎందుకు నిర్లక్ష్యం చేస్తారో మరి దాని మీద మీ ద్వారా వాళ్ళని అడుగుతున్న అధ్యక్ష. తర్వాత ఇంకోటి అధ్యక్ష, అసలు ఈ స్టంట్లు 10 రకాలుగా చెప్తారు అధ్యక్ష. ఇమ్మీడియట్గా ముందు చెప్పరు, అప్పుడప్పుడే ఆయన అడ్మిట్ అయినాక చెప్తారు. కానీ దాని మీద ఏమైనా గవర్నమెంట్ నుంచి ఈ స్టంట్కు ఈ ధర, ఈ స్టంట్కు ఈ ధర, ఈ స్టంట్లు మాత్రమే వాడాలి అని చెప్పి ప్రైవేట్ హాస్పిటళ్ళలో కూడా ఏమైనా వాళ్ళకు నిర్దేశించినరా? ఈ స్టంట్లు ప్రభుత్వ పరంగా కూడా మనం సప్లై చేయడానికి, నాణ్యతమైనటువంటి సప్లై చేయడానికి ఏమైనా అవకాశం ఉందా? ఈరోజు అమెరికా నుంచి, ఇతర దేశాల నుంచి ఇక్కడ వచ్చి వైద్యం చేసుకుంటున్నారు. మరి ఇక్కడ ఉత్పత్తి చేయడానికి, స్టంట్లు తయారు చేయడానికి గతంలోనే అబ్దుల్ కలాం గారు నిమ్స్ హాస్పిటల్కి వచ్చి పేద వైద్యులకు, పేదవాళ్లకు వైద్యం అందించడానికి స్టంట్లు కూడా తయారు చేసిన అధ్యక్ష. ఒక 20 ఏళ్ళ కిందనే, మరి 20 ఏళ్ళ కిందనే స్టంట్లు తయారు చేసేటువంటి పరిస్థితి, ఈరోజు నాణ్యత గల స్టంట్లు ఇక్కడ తయారు చేయడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా మీ ద్వారా అడుగుతున్న అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, మా మహబూబ్నగర్ జిల్లాలో అధ్యక్ష 2 నెలల క్రితం ఒక తాండాలో 15 మంది మగవాళ్ళు ఉంటే 10 మందికి ఆపరేషన్ చేశారు అధ్యక్ష. ఇంకో తాండాలో అధ్యక్ష కలెక్టర్ గారు వెళ్తుంటే 2 చిన్న పిల్లలు కుంటుకుంటూ వచ్చారు అధ్యక్ష. ఎందుకు కుంటుతున్నారని కలెక్టర్ బండి ఆపి చూస్తే 2కి ఆపరేషన్ అయిన అధ్యక్ష. అరే 2కి ఎట్లా ఆపరేషన్లు అయితే అని చెప్పి ఇక్కడ అపెండిసైట్ ఆపరేషన్లు అధ్యక్ష. అవి ఇమ్మీడియట్గానే ఎంక్వైరీ చేస్తే అధ్యక్ష ప్రతి తాండాలో, ప్రతి ఊర్లో 80% ఆపరేషన్ అయిన అధ్యక్ష. గర్భసంచులు తీయడమో, అపెండిసైట్ తీయడమో ఇవన్నీ అధ్యక్ష. దీన్ని మంత్రి గారు కూడా చర్యలు చేపడుతున్నారు అధ్యక్ష. ప్రిన్సిపల్ అధ్యక్ష దీని మీద ఏం చర్యలు చేపట్టిన అడుగుతున్నారు అధ్యక్ష. ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నేను స్వయానం చెప్పిన అధ్యక్ష. స్వయానం చెప్తే రాసుకోవాలి, సీరియస్గా రాసుకున్నాను అధ్యక్ష. అయిపోతుంది అనుకున్నాం. తర్వాత మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ అడిగిన అధ్యక్ష. అరే మళ్ళీ పేరు చెప్పన్నాడు అధ్యక్ష, మళ్ళీ ఇచ్చిన అధ్యక్ష. చర్యలు ఏం చేస్తున్నారు అధ్యక్ష అంటే, ఎవరైతే అక్రమంగా ఆపరేషన్ చేసిరో వాళ్ళని వదిలిపెట్టేసి ఉన్న హాస్పిటల్స్ అన్నీ కూడా, నీకు పార్కింగ్ ప్లేస్ ఉందా, లేకపోతే ఫైర్ అయితే నీకు ఏమైనా వేరే ఉన్నాయా, దాని మీద దృష్టి పెట్టి అసలు వదిలిపెట్టేసి మామూలు ఇబ్బంది చేయడం గురి చేస్తున్నారు అధ్యక్ష. కనుక దయచేసి ఏంటైనా చర్యలు చెప్పాలి అధ్యక్ష. ఇంకోటి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా క్యాత్ ల్యాబ్ లేవు అధ్యక్ష. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత తొందరగా చనిపోవడానికి అవకాశం ఉంటుంది పేదవాళ్ళకి ముఖ్యంగా అధ్యక్ష. ప్రతి హాస్పిటల్లో క్యాత్ ల్యాబ్లు పెట్టి అక్కడ హార్ట్ ఆపరేషన్స్, తర్వాత ఈ స్టంట్లు అన్నీ కూడా ఏర్పాటు చేస్తే మళ్ళీ మన గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ఆయన మళ్ళీ డబ్బులు ఇచ్చి, మన సీఎంఆర్ఎఫ్లో డబ్బులు ఇచ్చి వాళ్ళని మోసించకన్నా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రతి హెడ్ క్వార్టర్లో, కనీసం నియోజకవర్గంలో ఒక హాస్పిటల్లో హార్ట్ అటాక్ వస్తే గ్రామాల్లో ఇమ్మీడియట్ అక్కడ పోతే ఆపరేషన్ అవుతుంది, బతుకుతాడనే భరోసా కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. దీని మీద కూడా ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని చెప్పి ఎప్పుడు చేపడతారో అని మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష.